డీజీపీ పోలీస్ పరిధిలో ఇప్పటికే మావోయిస్టులను పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కమిషనరేట్ ఆఫీస్లో అయితే కనుక ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వాధీనం చేసుకున్నటువంటి మారణాయుధాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్పోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు ఈ వెపన్స్ అన్నింటినీ కూడా ఎక్కడైతే మావోయిస్టులు యూజ్ చేసి అడవుల్లో ఎక్కడెక్కడైతే తిరుగుతుంటారో వాళ్ళ దగ్గర అయితే కనుక ఇవన్నీ స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇవి చాలా కాలం నుంచి కూడా వాళ్ళు వాడినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఒక్కసారి ఈ వెపన్స్ అన్నింటినీ కూడా చూస్తే అవి ప్లాస్టర్ వేసి కూడా వాటన్నిటిని కూడా చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే పోలీసుల దగ్గర ఉండే వెపన్ వేరేగా ఉంటుంది, మావోయిస్టుల దగ్గర ఉండే వెపన్ వేరేగా ఉంటుంది. దాని మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచి వాడారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ వెపన్స్ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇది AK-47. ఓకే. ఇది పక్కనండి BGL. ఓకే. BJL. SLRs. ఇన్సాస్. మొత్తం ఎన్ని వెపన్స్ అన్ని 18. సో వాటికి సంబంధించినవన్నీ కూడా అంటే గతంలో ఇలాంటివి చాలాసార్లు కూడా పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ బట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఈ వెపన్స్ అన్ని? ఇవన్నీ సీజ్ చేస్తారు. సీజ్ చేసేస్తారు. ఇప్పుడు సీజ్ చేసేసి వీటిలంతా వాడే పరిస్థితి ఏమి ఉండదు. ఉండదమ్మా. ఓకే. అంటే మావోయిస్టుల దగ్గర నుంచి తీసుకున్నారా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళి? మావోయిస్టుల దగ్గర నుంచి. ఓకే. సో ఈ వెపన్స్ అన్నిటిని కూడా అంటే రీమోడలింగ్ చేసి ఏమైనా వాడే ప్రయత్నం చేస్తారా లేకపోతే పక్కన పడేస్తారు? సీజ్ చేస్తారు. సీజ్ చేయడం. ఓకే. అంటే టోటల్ అన్ని పవర్ఫుల్ వెపన్స్ ఏనా అండి? అవును తల్లి, చాలా పవర్ఫుల్ లైవ్ వెపన్స్. ఓకే. లైవ్ వెపన్స్ అంటే వాళ్ళే తయారు చేసుకున్నవా లేకపోతే? కొన్ని తయారు చేసుకున్నవి, కొన్ని దొంగిలించినవి లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోలీస్ నుంచి దొంగిలించినవి. సో చూడొచ్చు మనం ఇవన్నీ కూడా అంటే మావోయిస్టులు సాధారణంగా కూడా దాడి చేయడానికి కానీ కాల్పులు జరపడానికి కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఒకసారి మనం చూస్తే ఇవన్నింటినీ కూడా ప్యాక్ చేసేస్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా సీజ్ చేసేసారు. సీజ్ చేసేసి కూడా ఎవరు వాడేటువంటి ప్రయత్నం అయితే చేయరు. చాలా పవర్ఫుల్ వెపన్స్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ పవర్ఫుల్ వెపన్స్ అన్నిటిని కూడా వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసుకున్న లేకపోతే ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకున్నవి కూడా అంటే ఎవరికి తెలియకుండా తెచ్చినవి కూడా ఉంటాయి. ఒకసారి చూడొచ్చు ఆ ప్యాకింగ్స్ అన్నిటిని కూడా అంటే సీజ్ చేసేసారు కాబట్టి వీటిని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా పోలీస్ ఆధ్వర్యంలో అయితే కనుక వీటన్నిటిని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవన్నిటిని కూడా ఏవైతే వెపన్స్ ఉన్నాయో ఈ వెపన్స్ అన్నిటిని కూడా అంటే బాంబులు తయారు చేయడానికి కానీ ఏవైతే ఎక్విప్మెంట్ కావాలో వాటన్నిటిని కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ వెపన్స్ అన్నిటిని కూడా ఏవైతే స్నైపర్స్ ఉంటాయో AK-47తో సహా పెద్ద పెద్ద గన్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. వీటన్నిటిని కంప్లీట్గా సీజ్ చేసామంటూ కూడా డిపార్ట్మెంట్ మనకు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.